గతంలోకి వెళ్తే కేసీఆర్ కుటుంబానికి 1000 ఏళ్ల జైలు శిక్ష అంట. కేసీఆర్కు 1000 ఏళ్ల జైలు శిక్ష అని మళ్ళా మంత్రివర్గానికి సంబంధించి నిపుణులతో చర్చించిన తర్వాతనే కేసీఆర్పై చర్యలు తీసుకుంటామంట. మళ్ళీ ఏమైంది, కేసీఆర్ పైన కేటీఆర్ పైన ఏదో చేస్తాం అనేటువంటి అంశంని ఏదేదో మాట్లాడిన తర్వాత నిపుణులతో చర్చించిన తర్వాతనే జస్టిస్ లోకూర్ నివేదిక ఇచ్చినటువంటి దానిపైన ఏజీకి పంపిన తర్వాత విద్యుత్ ఒప్పందాలు ప్లాన్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదికను అడ్వకేట్ జనరల్కు పంపించి న్యాయ నిపుణుల సలహా మేరకు మాజీ సీఎం కేసీఆర్పై చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆల్రెడీ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చేసినటువంటి అవినీతిని తవ్విదీస్తాం, వాళ్ళ కుటుంబం దోచుకున్నంత బయటకు తీస్తామని చెప్పారు కదా. ఇవాళ ఇప్పటిదాకా కమిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మంత్రివర్గంలో చర్చించారు. కమిషన్ నివేదిక మీద మళ్ళీ న్యాయ నిపుణులకు పంపిస్తారు, న్యాయ నిపుణుల తర్వాత మళ్ళీ చేస్తారు. అంటే కేసీఆర్ పైన చర్యలు తీసుకోరు, రాజకీయంగా కేసీఆర్ దీంట్లో తప్పులు చేసిండు అనేటువంటి విషయాన్ని చెప్పడం వరకే. కేసీఆర్ తప్పులు చేసిండు, కేసీఆర్ డబ్బులు దండుకున్నాడు, కమిషన్ నివేదిక ఇదే వచ్చింది, ఆయన తప్పుడు నిర్ణయాలను చెప్పి రాజకీయంగా వాడుకోవడమే. కానీ దానిపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటి దానిపైన లోతుగా పరిశీలన చెప్పారు. మంత్రివర్గ సహచరుల ముందు సీఎం ఈ నివేదిక పెట్టారు. దీనిపై లోతుగా చర్చించిన ప్రభుత్వం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని, ఆయా నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడింది. వాస్తవానికి విద్యుత్ నిర్ణయాలపై విచారణ కమిషన్ వేయాలనే నిర్ణయం శాసనసభలో తీసుకున్నందున నివేదికను అసెంబ్లీలో పెట్టాలా లేక కేసుకు సిద్ధమవ్వాలా అనే దానిపై చర్చ జరిగినట్లు సమాచారం. మళ్ళీ అసెంబ్లీలోకి పోతే వాళ్ళు మాట్లాడతారు, కోట్లాడతారు. అసెంబ్లీలో కూడా చర్చ జరగాలి. ఏ విధంగా జరిగింది, ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది, కమిషన్లో చెప్పింది ఏంటి, ప్రభుత్వం చెప్పింది ఏంది, గత ప్రభుత్వం చెప్పింది ఏంది, కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, దానివల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమిటి, ఆ కమిషన్ నివేదికను కూడా ప్రజలకు చెప్పాలి, ప్రజలకు బయట పెట్టాలి. జస్టిస్ మదన్ బి లోకూర్కు సంబంధించినటువంటి దాంట్లో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజల మధ్యన పెట్టి కేసీఆర్ ఏ విధంగా ఆ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ఎంత డబ్బులు తీసుకున్నాడు, ఎంత డబ్బులు వాళ్ళకు వచ్చినాయి, ఏం జరిగింది, ఎంత భారం పడుతుంది, ప్రజలకు ఎంత అన్యాయం జరిగింది, కేసీఆర్ ఎంత దాంట్లో తిన్నాడు అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అంటే అది మళ్ళా ప్రభుత్వానికే ఉంది. ఇప్పటికే 6 తారీఖు 7 తారీఖు ఇదని చెప్పి కేటీఆర్కి సంబంధించినటువంటి నోటీసులు వచ్చినాయి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేనటువంటి చర్చలు జరుగుతున్నాయి. సో ఇవాళ కేసీఆర్ మీద ఇదొక్కటే వచ్చింది, మరి ఫోన్ ట్యాపింగ్ అంశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కీలకమైనటువంటి అంశం నిజానికి, అది అట్లనే పక్కకు పోయింది. అది అట్టే పోయింది. 4 రోజులు 5 రోజులు వార్తలు వచ్చేసినాయి. ఫోన్ ట్యాపింగ్ ఎటు పోయిందో తెలియదు. కేసీఆర్ ఉన్నాడా, అందులో కేటీఆర్ ఉన్నాడా, హరీష్ రావు ఉన్నాడా అని వీళ్ళ పేర్లు వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళయ్యే వాళ్ళు ఫోన్లు రికార్డ్ చేశారని అనేకమైనటువంటివి కేసీఆర్ మీద అన్నీ వేసారు. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం ఏడాది అవుతున్నా కూడా చర్యలు తీసుకోలేదు. ఆయన ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ అమెరికాలో ఉంటే తీసుకురావడానికి ఇంతకాలం ఎందుకు పడుతున్నది, ఏమైంది, దాంట్లో ఉంటే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒకదానికొకటి రాజకీయంగా లింకులు ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ లింకులే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.